నామమున శుభములు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మనలందరినీ దేవుడు సజీవులుగా ఉంచి ఆయనను ఆరాధించడానికి మందిరానికి నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జకర్యా గ్రంథం చదువుకుందాం. పేజీ నెంబరు 777, 777 పేజీ నెంబర్లో ఉంటుంది. జకర్యా గ్రంథము అందరూ బైబిల్ తీయండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18, 19 వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18, 19 వచనాన్ని కలిసి చదువుకుందాం. అప్పుడు నేను చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు, ఇవి యూదవారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అనెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, జకర్యా 1వ అధ్యాయము 18, 19 వచనాలు మేము ధ్యానం చేసుకొని చుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో జకర్యా ప్రవక్తకి వచ్చిన దర్శనం, ఆ దర్శనంలో కనబడిన 4 కొమ్ములు. ఆ 4 కొమ్ములు ఏం చేస్తున్నాయంటే యూదవారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టెను. వినాలి. మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఆలకించాలి. ఈ 4 కొమ్ములు ఇశ్రాయేల్ ప్రజల్ని, యూదవారిని, యెరూషలేము నివాసులను ఏం చేసినాయి? చెదరగొట్టేసినాయి. వాళ్ళ ఐక్యతను చెడగొట్టేసినాయి. వాళ్ళ యొక్క ప్రేమ చెడగొట్టేసింది. వారి యొక్క బంధాలను, బంధుత్వాన్ని కూడా చెడగొట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఐక్యతను చెడగొట్టేసినాయి. మనము అప్పుడప్పుడు ఒక కథ చదువుకుంటాం. 4 ఆవులు కలిసి మేయుచున్నప్పుడు జిత్తుల మారి నక్క వచ్చి వారి మధ్యలో చేరి కల్లబొల్ల మాటలు చెప్పి ఆ ఆవులను విడదీసి, ఎప్పుడైతే ఆవులు విడిపోయినవో సింహము ఈజీగా వాటిని తినేసినట్టుగా మనం చాలాసార్లు ఈ కథ వింటాం. ఆవులు కలిసి ఉన్నప్పుడు సింహం ఏం చేయలేదు. ఆవులు ఎప్పుడైతే విడిపోయినావో అప్పుడు సింహం వచ్చి ఒక్కొక్క దాన్ని ఈజీగా తినేసింది. ఎందుకు తినేసిందంటే ఐక్యత లేనందువల్ల. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని మనం చూస్తున్నాం. అక్కడ ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంటుంది, దీవెనలు ఉంటాయి. ఐక్యత లేని చోట శాపం ఉంటుంది. ఐక్యత లేని చోట శాపము ఉంటుంది. ఐకమత్యమే మహాబలము అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు.
కానీ సాతానుకి ఇష్టం లేదు కలిసి ఉండడం. సాతాను పని ఏంటంటే వన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే సంఘాలను విడగొట్టడమే. సంఘాలను విడగొట్టడమే సాతాను యొక్క పని. కుటుంబాలను కూడా విడగొట్టాలి అని చూస్తుంది సాతాను. కుటుంబంలో ఐక్యత లేకుండా చేయడము, సంఘములో ఐక్యత లేకుండా చేయడము, సమాజంలో ఐక్యత లేకుండా చేయడము, రాష్ట్రంలో ఐక్యత లేకుండా చేయడము, దేశంలో ప్రపంచంలో ఐక్యతను చెడగొట్టేస్తుంది సాతాను. కులభేదాలను పుట్టించి మతభేదములను కలిగించి విభేదములను కలిగించి ఐకమత్యాన్ని చెడగొట్టేసినది సైతాన్. ఒకవైపున దేవుడు సంఘాలను ఐక్యపరుస్తుంటే, పరిశుద్ధాత్మ చేత సంఘాన్ని ఐక్యపరచాలని, ఒకటిగా చేయాలని, ఏకముగా చేయాలని దేవుడు చూస్తుంటే, ఒకవైపున సాతాను విడగొట్టడం, చెడగొట్టడం సాతాను యొక్క పని అయి ఉన్నది ఈ రోజుల్లో. గమనించాలి. ఆ 4 కొమ్ములు అని తీసుకెళ్ళండి అమ్మా, డిస్టర్బ్ చేయకు. వాళ్ళిద్దరిని అటు తీసుకుపోము. సాతాను యొక్క ఉద్దేశం ఐక్యతను చెడగొట్టడము, ప్రేమలను దూరం చేయడము, బంధాన్ని విడగొట్టడము, దూరం చేసి ఒక్కొక్కరిని నాశనానికి నడిపించడం. ఐక్యతలో గొప్ప ఆశీర్వాదం ఉంది, ఐక్యతలో బలం ఉంది, ఐక్యతలో నిత్య జీవం ఉందని సాతానికి తెలుసు. కాబట్టి ఐక్యత చెడగొట్టేయడమే సాతాను పని. ఈరోజు ఎక్కడ చూసినా మరి ఇవే జరుగుతున్నాయి. కక్షలు, విభేదాలు, అసూయలు, పగలు ఎక్కువైపోయినాయి. భర్త భార్యను చంపడము, భార్య భర్తను చంపడము, అన్నదమ్ములలో గొడవలు, అక్క చెల్లెళ్ళ మధ్యలో గొడవలు, కుటుంబాల మధ్యలో గొడవలు, సంఘాల మధ్యలో గొడవలు, సమాజంలో గొడవలు ఈరోజు మనము చూస్తూనే ఉన్నాం కదా. ఇది సాతాను యొక్క తంత్రం. సాతాను ఈ విధంగా సమాజాన్ని పాడు చేస్తుందని మనం బైబిల్లో తెలుసుకుంటున్నాం. ఆ కొమ్ములు ఇవేమిటని జకర్యా అడిగినప్పుడు దేవదూత చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యూదవారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టింది ఆ కొమ్ము. 4 కొమ్ముల గురించి ఈరోజు క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. మొదటి కొమ్ము పేరు ఏంటంటే స్వార్థం. త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. మొదటి కొమ్ము స్వయం భావం, అంటే స్వార్థం, నేను అనేటువంటి భావము మనుషుల్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఇది సాతాను యొక్క కొమ్ము, సాతాను యొక్క తంత్రం. నేను అనేటువంటి భావం అనేక మందిలో నేను అనేటువంటి స్వభావము ఎక్కువ పనిచేస్తుంది. తగ్గించుకోమని దేవుడు చెప్తే చాలామంది ఏం చేస్తారంటే తగ్గింపులోనికి రారు, కానీ నేను అనేటువంటి భావము, స్వేచ్ఛను కోరుతారు. నా ఇంటికి నేనే రాజుని, నా ఇంటికి నేనే అధికారిని, నేను ఎవరి మాట వినను అన్నట్లు కొంతమంది ప్రవర్తిస్తుంటారు. అది మంచిది కాదు. దానివల్ల నష్టాలు జరుగుతాయి. ఎవరు చెప్పినా నేను వినను, నాకే సమస్తము తెలుసు, నాకు తెలియదా, నేను చదువుకోలేదా, వారు చెప్తే నేను ఎందుకు వినాలి, నేనే గొప్ప అని అనుకోవడం అనేది
మొదటి కొమ్ము సాతాను కొమ్ము. ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు చెడిపోయారు? యూదవారు ఎందుకు చెడిపోయారు? యెరూషలేము నివాసులు ఎందుకు చెడిపోయారంటే ఇలాంటి భావాలు మనుషుల్లో ఉన్నందువల్ల మనుషులు చెడిపోయారు. కలిసిమెలిసి ఉండే తత్వం లేదుగా. నేను, నాది అనే స్వార్థం. 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. మంచిది. ఇక్కడ 19 చెడు గుణాలు ఉన్నాయి. ఇందులో మొదటి పాపం ఏ పాపము? స్వార్థము. ఈ లోకంలో స్వార్థం అనేటువంటి పాపము మొదటి పేజీలోనే ఉంది, ప్రారంభంలోనే ఉంది ఈ పాపం. స్వార్థం అనేది గొప్ప పాపం. స్వయం, నేను అనేటువంటి భావము మొదటి పాపం. దానివల్ల నష్టాలే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అవ్వ ఉంది కదా, అవ్వ, ఆదాము అవ్వలు ఉన్నారు, ఇద్దరు. అవ్వకు యజమానుడు ఎవరు? ఆదాము. స్త్రీకి శిరస్సెవలు? పురుషుడు. మరి అవ్వకు శిరస్సు లాంటి పురుషుడు ఆదాము ఉండగా ఆదాముకు చెప్పకుండా, ఆదాముతో పని లేదన్నట్టు ఆయన పక్కకు పెట్టేసి, ఆ భర్తని పక్కకు పెట్టేసి, నేను ఆయనకి ఎందుకు లోబడి ఉండాలి, ఆయన అధికారం కింద నేను ఎందుకు ఉండాలి అన్నట్టు భావంతో స్వేచ్ఛను కలిగినదై తనంతట తానే నాకు తెలియదా అని సొంత నిర్ణయాలు తీసుకుంది అవ్వ. ఎంత గొప్ప పాపం వచ్చింది ఈ లోకానికి. ఈరోజు వరకు ఆ శాపం కిందనే, ఆ పాపం కిందనే ప్రపంచమంతా ఉంది. ఆనాడు అవ్వ చేసినటువంటి పొరపాటు ఏంటంటే స్వేచ్ఛ. నేను, నాకు తెలుసులే. ఆదాముకు చెప్పకుండా, ఆదాంతో ఒక్క మాటనైనా చెప్పకుండా దేవుడు తినొద్దన్న చెట్టు దగ్గరికి వెళ్ళి సాతానుతో సంభాషణ చేస్తుంది. పరాయి పురుషునితో సంభాషణ చేయడం పాపము. భర్తను వదిలిపెట్టేసి ఆదాముకు చెప్పకుండా తన సొంత నిర్ణయం, సొంత పెత్తనం అంటారు కదా, పెద్దతనం. ఏ ఇంటిలో స్త్రీ అధికారం చేస్తుందో ఆ ఇల్లు శాపం. దేవుడి నియమం ఏంటంటే ఇంటికి అధికారి పురుషుడే. పురుషుడు శిరస్సు లాంటి వాడు. ఆయన ఆలోచన, ఆయన సలహా ఎంతైనా స్త్రీకి అవసరం. చెప్పకుండా ఏ పని చేయొద్దు. ఈరోజు పురుషులకు చెప్పకుండా ఎంతమంది ఎన్ని పొరపాట్లు చేయట్లేదు. పురుషులకు చెప్పకుండా ఎన్ని షాపింగ్లు చేయట్లేదు, ఎన్ని వస్తువులు కొనట్లేదు. దానివల్ల గొడవలు వచ్చి ఇల్లంతా గందరగోళమై, అవసరమా ఇది? ఒకరికి కొత్తగా పెళ్ళైన రోజుల్లో ఆమె షాపింగ్ చేసిందంట. పాత్రలన్నీ కొనుక్కొచ్చినందువల్ల గొడవైంది ఇంట్లో. గొడవై ఆ గొడవ కాస్త పెద్దగా కొట్టుకునేదాకా పోయింది. ఆమె తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన ఈ ఇంట్లోనే ఉన్నాడు. పెద్ద సమస్య ఏర్పడింది. ఓన్లీ ఇంట్లోకి కావలసిన పాత్రలు భర్తకు చెప్పకుండా ఈమె కొన్నందుకు. అవ్వ కూడా సొంత ప్రయత్నాలు చేసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి సాతానుతో మాట్లాడుతూ, సాతాను మాటలు తీయగా ఉంటాయి కదా. ఇప్పుడు పరాయి వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడతారంటే, చెల్లమ్మ బాగున్నావా పలకరిస్తూ నవ్వుతూ చాలా హ్యాపీతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు పాపము ఆ ప్రేమకు పడిపోతారు వీళ్ళు. ఆ సాతాను ఏమన్నా తెలిసిన అవ్వని, ఈ పళ్ళు తింటే
నువ్వు దేవత వల్లే అయిపోతావమ్మా అవ్వమ్మా. దేవుడు తినొద్దన్నాడేమో కానీ నేను చెప్పేది విను. ఈ పండ్లు తింటే నువ్వేమైపోతావు? దేవత వల్ల అయిపోతావు అనగానే ఆమె ఆ మాటకి పడిపోయింది. ఈరోజు ఎవరైనా యవనస్తులు యవన స్త్రీలను నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే అయిపోయాయి, నీ కళ్ళు బాగున్నాయి అంటే అయిపోయాయి, నీ నవ్వు బాగుంది అంటే అయిపోయాయి, నువ్వు వేసుకున్న బట్టలు బాగున్నాయి, నీ డ్రెస్సింగ్ కోడ్ బాగుంది అంటే అయిపోయాయి. ఇగో వీళ్ళు పడిపోతారు. ఇది సాతాను పనులే. ఇట్లాంటి మాటలకు ఎవరు పడిపోవద్దు. పరాయి వాని మాటలు తీయగానే ఉంటాయి, కానీ వాడు మోసం. సాతాను అవ్వతో మాట్లాడి మాటల్లో పడగొట్టేసి మొత్తం మీద దేవుడు వద్దన్న పండుని తినిపించాడు. ఆమె తిన్నది కొన్ని పండ్లు ఆదాం కొరకు తీసుకొని వచ్చింది. ఆదాం దగ్గరికి వచ్చి తిను తిను అంటుంది. ఆదాం అన్నాడు, ఇది దేవుడు తినొద్దన్న పండ్లు నువ్వెందుకు తిన్నవే, బుద్ధి లేనిదానా? మళ్ళీ నువ్వు తిన్నది కాక నన్ను తినమంటున్నావు ఏంటిదని ఆదాము చాలా మట్టుకు ఖండించాడు. కానీ ఆమె ఏడ్చింది, ఏడుపు మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావే అంటే, నేను దేవుడు తినొద్దన్న పండ్లు తిన్నా, నేను చచ్చిపోతాయిగా, నేను చచ్చిపోతా కానీ నువ్వు ఇంకోదాన్ని చేసుకుంటావా అని గొడవ తీసింది. నేను చచ్చిపోతాయిగా, ఈ పండ్లు తిన్నా కదా, దేవుడు తినొద్దన్న పండు తిన్నా కాబట్టి నేను చచ్చిపోతా, కానీ నువ్వైతే సుఖంగా ఉంటావు కదా, నువ్వైతే ఇంకోదాన్ని చేసుకుంటావు కదా, నువ్వైతే ఇంకోదాంతో ఆనందంగా గడుపుతావు కదా అని ఏడుపు మొదలుపెట్టింది. అప్పుడు ఆదాం అన్నాడు, పనికి మాలిన దానా నోర్మై, దేవుడు నిన్ను తప్ప ఇంకెవరినైనా ఇచ్చినాడే, ఏదోని తోటలో ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు ఒక్కదానివి మాత్రమే ఏదోని తోటలో, దేవుడు నాకు ఇచ్చిన స్త్రీ నువ్వు ఒక్కదానివే కదా, ఇంకెవరున్నారే చేసుకోవడానికి? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నోర్మి అని బెదిరించి, అయితే తిను మరి అన్నది ఆమె. ఆమె పోర్సు భరించలేక ఆదాము ఆ పండ్లను తినెను. ఎవరి పోర్సు ఇది? అవ్వ పోర్సు చేసింది. అవ్వ కోసము ఆదాము ఆ పండు తిన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు కూడా సంఘం కోసము ఆయన శాపగ్రస్తుడయ్యాడు. సంఘం కోసమే, మన కోసమే ఆయన శాపగ్రస్తుడిగా సిలువలో వ్రేలాడాడు, సిలువలో రక్తాన్ని కార్చాడు. మనందరికీ రక్షణ ఇవ్వడానికి ఆయన శాపగ్రస్తుడిగా సిలువలో మరణించాడు. అవ్వ కోసం ఆదాము ఎట్లా పండు తిన్నాడో అలాగే యేసు ప్రభు సంఘం కోసం సిలువ వేయబడ్డాడని దాని భావం. ఓకే, మొత్తం మీద అవ్వ ఏం చేసిందంటే, నేను అనేటువంటి భావంతో, స్వేచ్ఛతో, ఆదాముకు చెప్పకుండా సాతాను మాటలు విని సొంత నిర్ణయాలు చేసుకొని సొంత పెత్తనాలు చేసి ఆమె పాపంలో పడ్డది, ఆదాముని పాపంలో పడేసింది. ఈరోజు లోకమంతటికి పాపం వచ్చింది నేను అనేటువంటి పాపం ద్వారా. నాకు తెలుసు, నాకు స్వతంత్రం లేదా, నాకు స్వేచ్ఛ లేదా అనేటువంటి భావములో మనం వెళ్ళొద్దు. స్వతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. భర్తకు లోబడి ఉండాలి భార్య, భర్త మాట వినాలి భార్య, భర్తకు చెప్పకుండా ఏ పని చేయొద్దు. ఈరోజు బీరువాల పైసలు మాయమవుతున్నాయి. ఏమైనాయి అంటే ఏమో, భర్త పనికి పోయి వచ్చి అంగిప్పి అక్కడ తలిగేస్తే ఆ జోబుల పైసలు కొన్ని మాయమైపోతున్నాయి. ఇలాంటి భార్యలు ఉండొచ్చునా? ఇది పాపం కాదా? చెప్పకుండా ఏ పని చేయకూడదు. బయట దొంగలను గుర్తుపట్టవచ్చు కానీ ఇంటి దొంగలను గుర్తుపట్టలేము. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా గుర్తుపట్టడంట ఒక ఆయన అన్నాడు. పైసలు మాయమైపోతున్నాయి. పోషమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసినట్టు ఈరోజు చాలామంది ఇళ్ళలో సొంత పెత్తనాలు చేస్తూ, సొంత ఆలోచనలు చేస్తూ, నాకు తెలియదా అనేటి గర్వంతో, ఆ స్వభావంతో చాలా కుటుంబాలలో, చాలా సంఘాలలో, సమాజంలో చాలామంది చెడిపోయి శాపగ్రస్తులు అవుతున్నట్టు మనం గ్రహించాలి.
మొదటి కొమ్ము ఏంటంటే స్వార్థం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆ స్వార్థం అనే పాపం ద్వారా విడిపోయారు. ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తారు. ఏమంటావు? నాయుడు లేడు, పోయి లేడు, క్రమశిక్షణ లేదు, పద్ధతే లేదు, నీవేంది నాకు చెప్పేది అనేటువంటి స్వయం అనేటువంటి స్వార్థం అనేటువంటి దాంట్లో పాపం. దానివల్లనే ఈరోజు సంఘాలన్నీ విడిపోతున్నాయి, కలిసి ఉండలేకపోతున్నారంటే కారణం ఏంది? ఇలాంటి పొరపాట్లు మనుషుల్లో ఉన్నాయి. అందుకని అవ్వ స్వయం కృషి అంటే తనంతట తానే నిర్ణయాలు తీసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆదాముకు చెప్పకుండా సొంతం నిర్ణయాలు తీసుకొని సాతానుతో మాట్లాడుతూ దుష్ట సంగత్యం చేస్తూ సాతాను మాటలు విని ఆ వద్దన్న పండ్లను తిని పాపం తెచ్చిపెట్టింది. నిజమా కాదా? నిజమన్న స్తోత్రం చెప్పండి. ఎవరు పాపం చేశారు? అవ్వ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాముకు చెప్పిందా పండు తింటప్పుడు? చెప్పలేదు. మనం కూడా భర్తకు చెప్పకుండా ఏ పని చేయొద్దు. భర్త మనకు ఎలాంటి వాడు? శిరస్సు లాంటివాడు. స్త్రీకి పురుషుడు శిరస్సు. శిరస్సు నుండి వచ్చిన ఆలోచన ప్రకారము చెయ్యి కదులుతుంది, కాలు కదులుతుంది, కళ్ళు చూస్తున్నాయి, అన్నీ కూడా శిరస్సు చెప్పినట్టుగా వినవలసిందే. అది దేవుని యొక్క రూల్. అలాగే పురుషుడు నేను శిరస్సు కదా అని స్త్రీని చిన్న చూపు చూడొచ్చా? చూడరాదు. మరి స్త్రీ పురుషునికి ఎలాంటిది చెప్పండి? స్త్రీకి పురుషుడు శిరస్సు లాంటివాడైతే, శిరస్సు లాంటి వాడైతే మరి పురుషునికి స్త్రీ ఎలాంటిది? గుండెకాయ లాంటిది. గుండె ఇక్కడ గుండె ఏం చేస్తుంది తెలిసిన? రక్తమును శుద్ధి చేసి మన అవయవములకు నరాలకు పంపిస్తుంది. గుండె ప్రతి నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. గుండె రక్తాన్ని ప్రెస్ చేయకపోతే, గుండె కొట్టుకోకపోతే మనం బ్రతుకుతామా? పురుషునికి స్త్రీ ఎలాంటిదంట? ఒక గుండెకాయ లాంటిది, గుండె లాంటిది. అందుకని దేవుడు పక్కట ఎముకను తీశాడు, గుండెకు దగ్గరున్న ఎముకను తీసి ఆమెను తయారు చేశాడు. కాబట్టి స్త్రీని తక్కువ అంచనా వేయొద్దు, స్త్రీని చిన్న చూపు చూడొద్దు. కొంతమంది స్త్రీలను కాలుకు వేసుకున్న చెప్పులాగా చూస్తారు. ఆమెకు నేను చెప్పేది ఏంది, ఎంత ఆమె నాకు అనుకుంటారు కొంతమంది పురుషులు. అది చాలా తప్పు. ఎడ్డిదైనా గుడ్డిదైనా భార్యనే. దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆమె మాటలను వినాలి, ఆమె సలహాలు కూడా నువ్వు తీసుకోవాలి. ఆమెకు చెప్పకుండా నీ సొంత పెత్తనాలు చేయకు, ఆమెకు చెప్పకుండా ఏ నిర్ణయాలు తీసుకోకు. ఏ నిర్ణయం తీసుకున్నా నీ భార్యకు చెప్పాలి. నేనైతే మా పాశ్రమ గారికి చెప్తా, ప్రతి చిన్నది చెప్తా. ఆమెకు చెప్పకుండా ఏది చేయను. ఏమంటావు పురుషులారా? భర్త సగభాగం, భార్య నీకు సగభాగంగా ఉంది. సమాన పరిస్థితుల్లోనే ఉంది. చిన్న పెద్ద అని ఇక్కడ ఏం లేదు. భార్య భర్తలు ఇద్దరు సమానమే. పోస్ట్ ఏంటంటే, దేవుడు పెట్టిన రూల్ ఏంటంటే, భర్తకు నువ్వు లోబడు, నీవు నీ భార్యను ప్రేమించు. దేవుడు చెప్పిన మాటలు అవి. వారి వారి ధర్మములు మనం నెరవేర్చాలి. భర్త భార్య ఏం తక్కువైంది కాదు. ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం. ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలంటే స్త్రీ వల్లనే సాధ్యం. పిల్లల్ని, పురుషుని, భర్తని చక్కగా చూసుకోవాలి స్త్రీయే. స్త్రీ చంద్రుని లాంటిది, పురుషుడు సూర్యుని లాంటి వాడు, పిల్లలు నక్షత్రముల వంటి వారని బైబిల్లో మనం చూడొచ్చు. చంద్రుడు చల్లనితనాన్ని ఇస్తాడు, చల్లటి వాతావరణం కలిగిస్తాడు. చంద్రుడు స్త్రీకి సాదృశ్యం. స్త్రీ చల్లటి వాతావరణము కలిగించాలి ఇంట్లో. భర్త కోపంతో వచ్చినా, పిల్లలు ఏదైనా తప్పులు చేసినా అందరినీ సరి చేసుకొని కుటుంబాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత స్త్రీదే. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఇల్లు తన చేతుల ద్వారా తానే బెరుకును. అయితే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. ఓపిక ఉండాలి.
స్త్రీకి ఎంత ఓపిక ఉండాలంటే, ఒక మాట చెప్పాలంటే సముద్రముకున్నంత ఓపిక స్త్రీలకు ఉండాలి. ఎంత ఓపిక చెప్పండి? సముద్రముకున్నంత ఓపిక. ఎంత మైలనైనా భరిస్తుంది సముద్రం, ఎంత రోతనైనా భరిస్తుంది సముద్రం. అలాంటి ఓపిక స్త్రీకి ఉండాలి. సముద్రం గురించి చెప్పాలంటే చాలా నిదానమే ప్రధానము, శాంతమే మహాభూషణము, స్థిరమే గంభీరము, యథార్థతతో పదార్థమంతా అని పెద్ద మనుషులు చెప్పినట్టు చాలా నెమ్మదిగా ప్రశాంతంగా కుటుంబాన్ని చూసుకోవాలి. స్త్రీ పొద్దున్నే లేవాలి, కష్టపడాలి. సామెతల గ్రంథం 31 అధ్యాయం చదవండి ఇంటికి పోయినాక. ఇక్కడ వద్దు, స్త్రీ ఎలా ఉండాలో మీకు తెలుస్తుంది. సామెతల గ్రంథం 31 చూడండి, మొత్తం చదవండి. ఆమె ఎంత పొద్దున్న లేస్తుంది, ఎంత కష్టపడుతుంది, తన పిల్లల్ని ఎలా చూసుకుంటుంది, తన భర్తని ఎలా చూసుకుంటుందో అక్కడ రాసి ఉంది. అలా ఉండాలి. భర్త భార్యకు చెప్పకుండా ఏం చేయొద్దు, భార్య భర్తకు చెప్పకుండా ఏం చేయొద్దు. స్వయంభవము, స్వార్థము అనేది ఎవరికి ఉండొద్దు. అలా ఉంటే కుటుంబాలు చెడిపోతాయి. ఏది చేయాలన్నా భార్య భర్తకు చెప్పాలి, భర్త భార్యకు చెప్పాలి. వాళ్ళిద్దరూ సమానమే. కలిసి కుటుంబాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. చిన్న చూపు చూసే భర్తల్లారా, మీ భార్యలను ఎప్పుడు చిన్న చూపు చూడకండి. అది దేవుని వాక్యం ఒప్పుకోదు. కోపం వస్తే తిట్టండి, సరి చేయండి, కానీ ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు. చెప్పులాగా చూడొద్దు, ఒక పాత్రలాగా చూడొద్దు, ఒక పనిదానిలాగా చూడొద్దు, ఒక కూలిదానిలాగా చూడొద్దు, తక్కువ చేసి మాట్లాడవద్దు. ఓకే, ఇది సాతాను పెట్టిన మొదటి కొమ్ము పేరు ఏంటంటే స్వార్థం. స్వార్థం చాలా పెద్ద పాపం. స్వార్థపూరితమైన మనసు మనలో ఉండకుండా సరి చేసుకుందాం. రెండవ దాని దగ్గరికి వద్దాం. రెండవ కొమ్ము పేరు ఏంటంటే బైబిల్లో రాసి ఉంది. రెండవ కొమ్ము చూడండి, 4 కొమ్ములు కదా. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 4 కొమ్ములు. దానియేలు గ్రంథం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయము 5వ వచనం 3వ లైన్. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో 3వ లైన్ ఏముందంటే, కొమ్ములు కనబడుతున్నాయి. ఆ 2 కొమ్ముల మధ్యలో 2 కన్నులు కనబడుతున్నాయి. 2 కన్నులు కనబడుతున్నాయి. ఆ 2 కన్నుల మధ్యలో ఒక కొమ్ము కనబడుతుంది. ఆ కొమ్ము పేరు నేత్రాశ అని రాసి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆగండి, రెండవ కొమ్ము గురించి ఏం రాయబడిందంటే, 2 కళ్ళ మధ్యలో ఒక కొమ్ము ఉంది, దాని పేరు నేత్రాశ. ఈరోజు మనుషులు ఎక్కడ పడిపోతున్నారంటే, సమాజం ఎలా చెడిపోతుందంటే, సంఘం ఎలా చెడిపోతుందంటే, దేశం ఎలా చెడిపోతుందంటే నేత్రాశ. దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణము కనును. ఈరోజు మనుషులు ఎలా పడిపోతున్నారంటే నేత్రాశ. అది దేవుని పెట్టిన కావు, సాతాను. ఇవి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేది సాతాను వలన పుట్టినటువంటి కొమ్ములే. ఈ రెండవ కొమ్ము పేరు ఏంటంటే నేత్రాశ. నా కళ్ళు నా ఇష్టం, నేను ఎటన్నా చూసుకుంటా అనుకోవద్దు. నా కళ్ళు నా ఇష్టం, నేను ఎక్కడైనా చూస్తా అంటే ఒప్పుకుంటాడా దేవుడు? నీకు కళ్ళు ఇచ్చిన ఆయన ఒప్పుకుంటాడా? కొంతమంది నా కళ్ళు నా ఇష్టమని కొంటె సూపులు చూస్తారు, ఓర సూపులు చూస్తారు. సూపు ద్వారా పాపం వస్తుంది. నేత్రాశ చాలా భయంకరమైంది. ఇప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళొచ్చు. మళ్ళీ మనం అవ్వ మొట్టమొదటిగా ఆ పాపంలో పడ్డదంటే ఆమె దేని ద్వారా పడ్డదో తెలుసునా? నేత్రాశ. 3:6 ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. అవ్వ ఆ ఫలములు ఆహారమునకు మంచివనియు చూపునకు రమ్యమైనవై ఉండుట చూసి వాటిలో కొన్ని కోసుకొని తినేసాను. ముందు అవ్వ ఏం చేసిందంటే చూచే విధానంలో పాపం. ఈరోజు గమనించండి, సాతాను యొక్క
రెండవ కొమ్ము ఏం చేస్తుందంటే ప్రజల్ని నేత్రాశలో పడేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం కూడా ఏదైనా చూడంగానే దానికి ఆకర్షింపబడిపోతాం. కొంతమంది స్త్రీలు హైదరాబాద్ పోతే ఆగమాగం అయిపోతారు. కనబడ్డదంతా అనిపిస్తుంది వాళ్ళకు పాపం. అలా నేత్ర ఆశ ఏ వీటిని చూస్తుందో అవి కావాలని వెంటనే దానికి లోబడిపోతారు. కనబడ్డాయన్నీ కావాలంటారు. కంట్రోల్ ఉండాలి. ఆత్మ ఫలంలో చివరి ఫలం ఏం ఫలం? ఆశ, నిగ్రహం, కంట్రోల్ అనే సెల్ఫ్ కంట్రోల్ అంటారు కదా ఇంగ్లీష్లో. కంట్రోల్ ఉండాలి. మనసుని కంట్రోల్ చేసుకునే శక్తి మనలో ఉండాలి. చూపుని కంట్రోల్ చేసుకునే శక్తి మనలో ఉండాలి. ఎటు పడితే అటు చూడొద్దు. కొంతమంది పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తారు. కొంతమంది స్త్రీలు ఎవరిని పడితే వానే చూస్తారు. వాడు పరిచయం అవుతాడు పాపం, ఈమెటో చూస్తుంది ఏందని. ఏమంటావు? అంగట్లో పోయిరనుకో జాగ్రత్త చూడాలి. మనం దేనికోసం పోయినాం? కూరగాయల కోసం పోయినాం. అవే కొనుక్కొని వస్తే మంచిది. ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది అటు ఇటు 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 చూస్తూనే ఉంటారు. కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు చూడరు, ఎక్కడ చూడరు. కింద నడుస్తారు అంటే ఇక కిందికే వాళ్ళ ముఖం ఇక నడుస్తూనే ఉంటారు పాపం, ఎక్కడ చూడరు. కొంతమంది ఏమో అటు ఇటు అటు చూసుకుంటూ నడుస్తారు. నేత్రాశ బహు డేంజర్. ఘోరమైన పాపం తెచ్చిపెడుతుంది నేత్రాశ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మీకు దావీదు తెలుసు కదా, దావీదు మహారాజు తెలుసుగా. గొప్ప మహారాజు దావీదు మహారాజు. ఆయన ఏమైంది, ఒకరోజు సాయంకాల పూట నిద్రలేసి ఆ బిల్డింగ్ మీద ఆ మేడం మీద తిరుగుతున్నప్పుడు స్నానం చేయుచున్న ఒక స్త్రీ కనబడెను అని రాశాడు. చూడండి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం అనుకుంటా. మొదటి సమూయేలేనా? ఎక్కడుంది నాన్న? 2వ సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం. నేత్రాశ ఎంత ఘోరమైన పాపం దారి తీసిందో చూడండి ఒకసారి. 2 సమూయేలు 11 2వ వచనం. సమూయేలు 2వ గ్రంథం. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంగువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయుచున్న ఒక స్త్రీ కనబడెను. అయిపోయింది. పటాష్ పడిపోయాడు. చూడకపోయినా మంచిగా ఉంటుండే. అయిపోయింది. ఆత్మీయ జీవితం అంతా బోల్త కొట్టింది. పప్పులు అడిగేసిండు. నిండా ఉబిలో దిగిపోయాడు. ఎప్పుడైతే ఆమె కనిపించిందో, ఆమె ఎట్లా స్నానం చేస్తుందంట? నగ్నంగా స్నానం చేస్తుందంట. బైబిల్లో రాసింది నగ్నంగా. నేను చిన్నగా ఉన్నప్పుడు బనీను అన్ని బట్టలతోనే స్నానం చేసేవాళ్ళం. ఇక ఈ మధ్యలో కొంతమంది ఎలా స్నానం చేస్తున్నారు? నగ్నంగా స్నానం చేస్తారు. ఇప్పుడు నగ్నంగా స్నానం చేసే వాళ్ళకు పైన కప్పు ఉంటేనన్నా బాగుండే. ఈ స్త్రీకి ఏమైందేమో, పైన కప్పు లేదు ఆ బాత్రూమ్కి. మరి పైన కప్పు లేదని జాగ్రత్తగా చేయాలి కదా స్నానం. ఇక ఆమె తలంపు ఏమైందో, ఓ భక్తుడు చెప్పాడు, ఆమె కావలసి అలాగ స్నానం చేసింది, దావీదు రాజుని పడగొట్టాలనే ఆమె ప్లాన్ చేసిందని ఒక భక్తుడు అంటున్నాడు. అయి ఉండొచ్చు. దావీదు మహారాజుని ఎలాగ లొంగ తీసుకోవాలి, ఎలాగ పడగొట్టాలి, ఎలాగ ఆయనను చేర్చుకోవాలి అని ఆమె ప్లాన్ వేసి ఉండవచ్చు. మరి కొంతమంది అయితే అంటారు బైబిల్ పండితులు, ఆమె కావలసి అలాగ స్నానం చేసింది సార్ నగ్నంగా, దావీదు చూడాలని చేసింది అలాగా. ఆయన చూసినాక ఏమైంది, రాజు కాబట్టి ఆమె నాకు కావాలని కోరిండు.
ఆమెను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుండు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన సంగతి మరి నా మీదకి వస్తుందేమో అని ఆమె భర్తను పిలిపించిండు. యుద్ధంలో ఉన్నాడు ఆమె భర్త. ఊరియని పిలిపించి మంచిగా తాగిపించి, ఒరే యూరియా, నీ ఇంటికి వెళ్ళి నువ్వు సుఖపడరా, యుద్ధం పోకింకా నీ ఇంటికి పోరా అంటే ఆడు మొండోడు పోలే. రాజా, నీకు దేశభక్తి ఎక్కువ. రాజా, యుద్ధము జరుగుతుండగా నేను తాగి ఇంటికి వెళ్ళి సుఖపడేయడానికి నేను ఒప్పుకోను. యుద్ధము గెలిచిన తర్వాతనే నేను నా భార్య పిల్లల దగ్గరికి పోతా, అప్పటిదాకా నేను పోను అంటాడు ఈడు ఊరియా. ఆమెనేమో గర్భం ధరించే. ఈ నింద నా మీద పడకుండా ఆమె భర్త మీదనే మోపుదామంటే వీడేమో పోకొచ్చే. దావీదు సతమతమైపోయి ఆమె భర్తను చంపించాడు. ఆ పాపం ఎక్కడి దాకా దారితీసింది చూడండి. భర్తను చంపేశాడు. ఇది దేవుడు చూస్తున్నాడు, పరలోకం నుండి దేవుడు చూస్తున్నాడు. దావీదును గద్దించాడు. దావీదా, ఈ శాపము నీకు నీ ఇంటి మీద ఏలుతుంది. నీ జీవితకాలం అంతా నీ ఇంటికి క్షమాపణ లేదు, యుద్ధాలే అని దేవుడు ఎప్పుడైతే ఆ దావీదును గద్దించాడో, దావీదు ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. వాళ్ళ ఇంట్లో ఘోరాలు జరిగినాయి. చివరికి ఈమె గర్భం ధరించింది కానీ కొడుకు పుట్టినోడు చచ్చిపోయిండు. దేవుడు ఆ పాపానికి పనిష్మెంట్ ఇచ్చిండు. ఏం చెప్తున్నానంటే, నేత్రాశ బహు ఘోరమైనది. అలాగే చాలామంది మనం బైబిల్లో చూడొచ్చు. సంసోన్ ఉన్నాడు. సంసోన్ ఇశ్రాయేళ్లకు రక్షకుడుగా దేవుడు సంసోన్ని పుట్టిస్తే, సంసోను ఇశ్రాయేళ్లకు రక్షకుడుగా ఉండవలసిన వాడు ఏమైపోయాడు? న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 14 మొదటి వచనం అనుకుంటా. ఏమైంది చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 14 మొదటి వచనంలో, సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకదాని చూశాను. అయిపోయింది, పటాష్, ఘోరం జరిగిపోయింది. ఈ బలవంతుడైన సంసోను, అభిషక్తుడైన ఈ సంసోను, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంసోను, నాజీర్ చేయబడినటువంటి సంసోను ఎప్పుడైతే తిమ్నాతులో ఉన్నటువంటి ఫిలిష్తీయుల కుమార్తెను చూశాడో, కళ్ళు చూసినాయి, మనసు వాంఛించింది, ఆమె నాకు కావాలని కోరిక బలంగా ఆయనలో కలిగింది. తల్లిదండ్రులకు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? ఆగండి. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అమ్మా, అయ్యా, ఫిలిష్తీయుల పిల్లనే నాకు కావాలి. డెలీలా, అందమైన డెలీలా చూడడమే మొదటి పాపము. నేత్రాశ గురించి యేసుప్రభు చెప్పాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఆ కుడి కన్నును పెరికివేయుము, పీకేశాయి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, మోహం చూపుతో ఒకవేళ నువ్వు చూస్తే, నీ హృదయంలో అప్పుడే ఆమెతో వ్యభిచారించినావు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కుడి కన్ను పెరికివేయి. ఉందా అంత రోషం? నీ కన్ను, కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, చెడు చూస్తే పీకేసే అంత రోషం, పౌరుషం, ఆత్మీయత మనలో ఉందా? యేసుప్రభు చెప్పిన మాట అదే. నీ కన్నుల ద్వారా పాపం వస్తుంది. నీ కుడి కన్ను ద్వారా నీకు పాపం వస్తుంది. ఆ ఒక్క కన్ను వీకేస్తే నువ్వు నిత్యజీవం చేరుకుంటావు. లేకపోతే నీ దేహం అంతా నరకంలోనే కాలుతుంది. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికివేయుము. రంగుల వలయము, రంగుల లోకంలో మనం ఆగమైపోవద్దు. సిలువ వేయబడిన క్రీస్తు వైపే మనం చూడాలి, పరలోకం వైపే మనం చూడాలి.
ఆధ్యాత్మికమైన ఆలోచనలే మనలో ఉండాలి, ఆధ్యాత్మికమైన చూపు మనలో ఉండాలి, ఆత్మీయమైన చెవులే మనలో ఉండాలి, ఆత్మీయ హృదయమే మనలో ఉండాలి, ఆత్మీయ లోకములోనే మనం బ్రతకాలి. భూమి మీద బ్రతుకుతున్నప్పటికీ ఆత్మలోకములోనే మనం బ్రతకాలి. మన ఆలోచన దేవుని పైన ఉండాలి. కొంటె చూపులు చూడకు. నీ కంటి చూపు ద్వారా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. దావీదు అలాగే అయిపోయాడు. సంసోను, బలవంతుడైన సంసోను ఆ విధంగానే, అవ్వ చూసి ఆ విధంగానే పాపంలో పడిపోయింది. జాగ్రత్తగా మనం ఉండాలి. ఆకాను శపితమైనటువంటి వస్తువులను చూసి ఆకర్షింపబడి ఇజ్రాయిల్ అందరికీ శాపం తెచ్చాడు. ఆకాను ద్వారా ఇజ్రాయిల్ అందరికీ శాపం వచ్చింది. మన చూపు జాగ్రత్తగా ఉండాలి. దీనా అనేటువంటి బిడ్డ, దీనా ఏం చేసింది? దీనా ఆదికాండం 34 అధ్యాయం 1వ వచనంలో దీన చేసిన పని ఏం తెలుసునా? స్వేచ్ఛను కోరి, నాకు స్వేచ్ఛ లేదా, నాకు అధికారం లేదా, నేను చదువుకోలేదా అని ఒక నిర్ణయాలు తీసుకుంది. ఏం నిర్ణయం తీసుకుంది? ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఎవరైనా సోపతి తీసుకెళ్ళిందా? తీసుకెళ్ళలే. మరి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మకు కానీ అయ్యకు కానీ చెప్పిందా? చెప్పలే. అన్నదమ్ములకు చెప్పిందా? చెప్పలే. వదినలకు చెప్పిందా? చెప్పలే. ఒకతే వెళ్ళింది, అందంగా రెడీ అయింది, షోకులు పడ్డది. ఆ దేశపు కుమార్తెలను చూసొద్దాం ఎలా ఉన్నదో అనుకున్నది. చక్కగా తయారై టిక్కు టక్కు అనుకుంటే వెళ్ళింది. 12 మంది అన్నదమ్ములు ఆమెకు, 12 మంది అన్నలు, 12 మంది అన్నలకు ఒకతే చెల్లె. గాబరంగా పెంచుకున్నారు, ఎంతో ప్రేమతో పెంచుకున్నారు, ఎంతో ముద్దుగా పెంచుకున్నారు బిడ్డని. ఎదిగింది, పెద్దగా అయింది, 15 సంవత్సరాలు వచ్చినాయి, 20 సంవత్సరాలు వచ్చినాయి, ఇక ఆగదే. పోయింది. ఆ దేశం కుమార్తెను చూడనీకి పోయే వరకు ఏమైంది తెలిసినా? ఓన్ కంట్లో పడ్డది. ఆ రాజు, ఆ దేశాన్ని పరిపాలించే రాజు కొడుకు కంట్ల పడి, అప్పుడు ఆడు చూసిండు, యువతిమే ఇంత అందంగా ఉంది, ఇంత అందంగా ఉన్నావు, ఎవరే నీవు అన్నట్టు వాడు పరిశాన్ అయ్యాడు. పరిశాన్ అయ్యి ఆ పిల్లని పట్టుకుంటారా అన్నది. పట్టుకున్నారు, తీసుకుపోయారు, ఆమెని అవమానపరిచిండు. ఆ రాజు మంచిగా దూకొని పోయింది, షోకుల పడిపోయింది. నాకు తెలియదా, నాకు అధికారం లేదా, నేను చదువుకోలేదా అనుకుంది. స్వేచ్ఛను కోరి స్వార్థంతో వెళ్ళిపోయి పాపంలో పడిపోయింది. వాళ్ళు మెత్తగా దన్నీరు పంపించారు ఇంటికి. ఏడ్చుకుంటూ వచ్చింది. అన్నలు, ఏమైంది చెల్లే, ఏమైంది చెల్లే, నా ముద్దుల చెల్లే, ఏమైందమ్మా, ఏమైంది? ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. పలానోడు నన్ను ఇట్లా చేసిండు, అత్యాచారం చేసిండు. మరి ఎందుకు పోయినావు చెల్లె? నువ్వు పోయేటప్పుడు మమ్మీని కానీ డాడీని కానీ ఇంకెవరి వదినలు కానీ తొలకపోవచ్చు కదా, ఒక్కదాని ఎందుకు పోయినవే? తిట్టిరు. ఆమె వల్ల కుటుంబం అంతా దుఃఖంలో మునిగి తేలుతుంది. ఇంకోటి ఏం జరిగింది తెలుసునా? ఈ అన్నదమ్ములు వెళ్ళి, ఎవడే చెల్లె నిన్ను బలవంతం చేసినాడు, ఎవడే చూపెట్టమంటే చూపెట్టింది. వాళ్ళతో మాట్లాడిరు, సంబంధం కుదిరించుకురు. నా చెల్లెని ఇస్తాం కానీ మీరు బాప్తిసం తీసుకుంటేనే ఇస్తామన్నారు వీళ్ళు. బాప్తిసం అంటే ఆ రోజుల్లో సున్నతి పొందితేనే నా చెల్లెని ఇస్తామన్నారు వీళ్ళు. సరే, చెల్లె కోసం మేము సున్నతి తీసుకుంటామని వాళ్ళు సున్నతి పొందిరు అంతా అందరూ. అప్పుడు వీళ్ళేం చేశారు? అన్నదమ్ములు గొడ్డలు నూరుకురు, తుపాకులు తీసుకురు, కత్తులు తీసుకురు, ఆయుధాలు తీసుకురు, వెళ్ళి ఆ మంచం మీద వన్నుల అందరినీ నిలువున నరికేశారు. ఊరునే నరికేశారు. పాపం ఇదంతా ఎవరి వల్లనే వచ్చిందంటే దీన ఎవరి కుమార్తె? లేయా, యాకోబు కుమార్తె. ఈరోజు ఆమె స్వేచ్ఛను కోరి, స్వతంత్రతను కోరి, సొంత నిర్ణయాలు తీసుకొని, సొంత ఆలోచనలతో వెళ్ళి ఈరోజు కుటుంబాన్ని
బహు దుఃఖంలో పడేసి కృంగదీసింది, కుటుంబాన్ని కృంగదీసింది, అన్నదమ్ములను నరహంతకులుగా చేసింది. అన్నదమ్ములు ఏమైపోయారు ఇప్పుడు? ఆమె వల్ల నరహంతకులుగా అయిపోయారు. మారణ హోమం సాగించారు, ఎంతోమందిని చంపి పడేశారు అన్నదమ్ములు. జాగ్రత్త, కంటి చూపు బహు డేంజర్. నేత్రాశ అనేది సాతాను యొక్క కొమ్మే. స్వార్థం అనేది సాతాను యొక్క కొమ్ము. ఈ 4 కొమ్ములు ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా ప్రజల్ని, ఇంకెవరిని, యెరూషలేము నివాసులను చెడగొట్టేసినాయి, విడగొట్టేసినాయి, నాశనం చేసేసినాయి 4 కొమ్ములు. ఆ కొమ్ములు మన సంఘములో ఉండకుండా, మనలో ఉండకుండా జాగ్రత్త పడడానికి ఈ మాటలు తెలియజేస్తున్నా. 3వ కొమ్ము ఏం తెలిసిన? 3వ కొమ్ము చూడండి అమ్మా. 3వ కొమ్ము ఏం కొమ్ము? కోపము. 3వ కొమ్ము పేరు ఏం పేరు? కోపము. కీర్తన చదవండి, కీర్తన 37, కీర్తన 37 8వ వచనం చూడండి. 8వ వచనం, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. చాలు. ఏం మానాలి ఇప్పుడు మనము? కోపం మానాలి. కోపం చాలా డేంజర్. కోపం వస్తే ఆ కోపంలో ఏం చేస్తామో మనకే తెలియదు. కోపానికి అందుకే తావు ఇయ్యొద్దు. కోపం రాకుండా చూసుకోవాలి జరా, స్త్రీలైనా పురుషులైనా. కోపం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. కోపం వలన వండుకున్న గిన్నె రోడ్డు మీద పడేసినట్టుగా నేను చూశాను. అన్నము కూర రోడ్డు మీద పడేసారు కోపం చేత. కుక్కలు తినిపోయినాయి, పిల్లలు ఆకలికి చచ్చిర్రు. ఆ రోజుల్లో టీవీలు ఎత్తేస్తారు కోపం వస్తే. టీవీ, ఆ రోజుల్లో రేడియోలు ఉండే, రేడియోలు, ఆ రేడియోలు తీసి పండగొట్టిర్రు కోపం వస్తే. టీవీలు, రేడియోలు, వండుకున్న పాత్రలన్నీ, కిచెన్లో ఉన్న పాత్రలన్నీ రోడ్డు మీదనే. కోపం పాడుగాను. కోపం తాగెరగదు, నిద్ర చోటెరగదు, ఆకలి రుచి ఎరగదు అన్నారు పెద్ద మనుషులు. కోపము చోటెరగదు. కోపం మీద ఎక్కడ కొడతామో కూడా తెలియదు. నాకు తెలుసు, ఒక ఆమె కోపం వచ్చినప్పుడు తన బిడ్డ కాళ్ళు పట్టుకొని గిరగిర తిప్పి గోడ కొట్టింది. నిమిషంలో బిడ్డ చచ్చిపోయింది. ఇది కథ కాదు, నిజం. ఇక్కడే ధర్మకాంటకి. అవునా కాదు? అందమైన బిడ్డ. ఈ తల్లి కోపం వచ్చిందంట, బిడ్డ 2 కాళ్ళు పట్టుకొని గిర తిప్పి గోడ కొడితే చచ్చిపోయి బిడ్డ స్పాట్లో చచ్చిపోయి. కోపం పోయినాక ఏడుస్తూ ఉంది, నా బిడ్డ, నా బంగారు బిడ్డ, నా జాంపండు, నా మేడిపండు లేవే అంటే ఆమె లేస్తుందా? చచ్చిపోయా. కోపంలో కొడితివి, ఆమె ప్రాణం వెళ్ళిపోయా. నీ కోపం పాడుగాను. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు పత్రిక 1:20 ఏముందంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం చాలా డేంజర్. కోపాన కోసిన ముక్కు శాంతాన అతుకుతుందా? కోపంలో ముక్కు కోసేసినావు కానీ శాంతం అయినాక అతికి పెడితే అతుకుతుందా? గమ్ము పెట్టి అతికిస్తే అతుకుతుందా? పెవికి పెట్టి అతికిస్తే ముక్కు అతుకుతుందా? కోపంలో అయితే కోసేస్తేవి. నీ కోపము తుపాకీ గుండుతో సమానము అన్నాడు ఓ భక్తుడు. కోపం అంట తుపాకీ గుండు లాంటిదంట. తుపాకీ గుండు కాల్ చేయడమే దానికి వస్తుంది, మళ్ళీ వస్తుంది ఆ గుండు తిరిగి. అందుకనే శాంతమే మహాభూషణం. శాంతమే అందం మనిషికి. జర్ర ఓపిక పట్టుకోవాలి, జర్ర ఓర్చుకోవాలి. కోపానికి చోటు ఇవ్వద్దు. కోపం సాతానికి సంబంధించింది. కోపము సాతానికి. కోపం వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసు? నా చేతులు కోసుకుంటారు.
కొంతమంది పిల్లలు చూసినా, చేతులు కోసుకుంటూ వాళ్ళని చూసినా, ఈ పెద్ద నరం ఉంటుంది కదా నాడి, దాన్ని పొర్రన కోసేసి ఇక దానికి బట్ట కట్టి దశ చుట్టి హాస్పిటల్ తీసుకుపోయి ఇంకా రకరకాల కష్టాలు పడతారు పాపం తల్లిదండ్రులు. కోపం వలన చేసుకున్న గాయాలు. కొంతమంది కోపం వస్తే కిరోసిన్ పోసుకొని తలగబెట్టుకుంటారు, కొంతమంది ఏమో ఫ్యాన్కి ఊరేసుకుంటారు, కొంతమంది బయలుపడి చేస్తారు. కోపం వలన ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. కోపం మంచిది కాదు. ఈ మూడవ కొమ్ము కోపానికి సాదృశ్యంగా ఉంది. ఈ కోపం వల్లనే సమాజం చెడిపోతుంది, ఈ కోపం వల్లనే సంఘం చెడిపోతుంది, ఈ కోపాల వల్లనే కుటుంబాలు చెడిపోతున్నాయి, ఈ కోపాల వల్లనే సమాజం అంతా, దేశం అంతా పాడైపోతుంది. కోపం మంచిది కాదు. బైబిల్లో రాసింది కోపము మంచిది కాదు. ఆదికాండం 49 అధ్యాయం చూడండి, కోపం ఏం చేసిందో. ఆదికాండం 49 అధ్యాయము 7వ వచనం. 49 అధ్యాయం 7వ వచనం. వారి కోపము బహు వేండ్రమైనది, వారి యొక్క ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. ఆగండి. కోపం వల్ల చాలామంది నాశనానికి వెళ్ళిపోయారు. కోపం అనే పీచాచి మంచిది కాదు. కోపం అనే కొమ్ము సాతాను సంబంధించింది. అది ఈ 4 కొమ్ములు వచ్చి సమాజాన్ని పాడు చేసినాయి, క్రైస్తవుల ఐక్యతను పాడు చేసినాయి. ఇజ్రాయేలీలు, యూదులు వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళని విడగొట్టినాయి ఈ 4 కొమ్ములు. ఈ 4 కొమ్ములు ఏంటిదంటే, ఒకటి స్వార్థము, ఒకటి నేత్రాశ అనేటువంటి కొమ్ము. స్వార్థం చేత సమాజం పాడైపోయింది, నేత్రాశల చేత సమాజం పాడైపోయింది. ఇది కోపం చేత సమాజం పాడైపోతుంది. కోపం, ఉచ్చిలి కోపం, ముక్కు మీదనే కొంతమందికి కోపం. ఓపిక పట్టాలి. శాంతం శాంతం శాంతం. ఇంట్లో భార్యలు శాంతంగా ఉండాలి. భర్తల మీదకి కయ్యమని లేవద్దు, తాస్పాముల్లాగా. భార్యకి ఎంత ఓపిక, సముద్రం కున్నంత ఓపిక. దీర్ఘశాంతం. పురుషులు మనకు కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. 1 నిమిషం ఓపిక పడితే చాలు, 2 నిమిషాలు మనం బయటకు వెళ్ళి వస్తే చాలు, కోపం పోతుంది. ఆ ప్రయత్నం చేయాలి. అందుకని కోపం వల్ల చాలా నష్టాలు జరిగినట్టు బైబిల్లో రాయబడ్డది. 4వది చెప్పి ముగించేస్తున్నా. 4వది ఏంటంటే, మీకు కోపం వల్ల ఒక అసలు సత్యం చెప్పలే. కోపం వల్ల మోషే కానాను చేరలేదని బైబిల్ రాసింది. మోషే భూమి మీద ఉన్న ప్రజలందరిలో సాత్వికుడు, శాంతం గలవాడే. కానీ ఏమైందో, ఒక రోజున ఆయన కోప్పడ్డాడు. కోపం పుట్టించడం వల్ల కోప్పడ్డాడు. బండతో మాట్లాడాయంటే బండను కొట్టిండు. అది పొరపాటు. 10 ఆజ్ఞల పలకలు, రాతి పలకలు తీసి నేలకు కొట్టిండు. అప్పుడు కోప్పడ్డాడు. ప్రజలను ఒకసారి దూషించాడు. దుర్మార్గులారా అని కోపంతో తిట్టాడు. ఈ కోపం వల్లనే సాత్వికుడైనటువంటి మోషే కానానులో చేరలేకపోయాడు అని చరిత్రలో రాసింది బైబిల్లో. ఇంత సాత్వికుడైన మోషే కోపానికి చోటు ఇవ్వడం వల్ల ఏమైంది? కానానుకు చేరకుండా ఆగిపోయాడు. కోపం నిన్ను ఆపేస్తుంది, పరలోకం చేరకుండా చేస్తుంది. నిత్య జీవము నీకు దూరం చేస్తుంది. యేసుప్రభు అన్నాడు, పేతురు ఆగు, నీ కత్తి నీ వరలో పెట్టుకో. నీ కత్తి తీసి అనవసరంగా ప్రధాన యాజకుని చెవి నరికేస్తేవేమయ్యా? ఎవరు నరుకుమన్నారు నిన్ను? ప్రధాన యాజకుని చెవి తెగ నరికేశావు. ఉచ్చిల కోపము.
నీ కోపం వలన ఎంత నష్టం జరిగింది చూడు అని చెవి తెగిపోయి కింద పడిపోయింది. నీ కత్తి నీ వరలో పెట్టుకో. కత్తితో సాహసం చేసేవాడు కత్తితోనే చచ్చిపోతాడు. జాగ్రత్త. నీ కొరకు సహాయం చేయడానికి వచ్చిన ప్రభువా, నీవు నాకు సహాయం చేయడానికి వచ్చినావా? నాకు సహాయం కావాలంటే నా తండ్రిని వేడుకుంటే కోట్ల కొలది దూతలను ఇప్పుడే పంపిస్తాడు. ఒక్క దూత చాలు. ఒక్క దూత కొన్ని లక్షల మందిని చంపగలిగిన దూత ఒక్కటి వస్తే చాలు, వీళ్ళందరినీ చంపేస్తుంది. కానీ నేను నా తండ్రిని వేడుకోలే, దూతల సహాయం నేను పొందుకోలే. నువ్వెందుకయ్యా చెవి నరికేశావు అని ఆ చెవి తీసి యేసుప్రభు ఏం చేశాడు? అంటించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుడు దాసుడు పరిశాన్ అయ్యాడు. చెవు చూసిండు, అతికిపోయింది చెవు. యేసుప్రభుకి ఇంత గొప్ప శక్తి ఉందా? నాటి నుంచి ఆయన యేసుప్రభుని నమ్ముకుంటూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా తెగిపోయిన చెవిని ఈరోజు ఆయన సింపుల్గా ఈజీగా అంటించాడే. ఈయన నిజంగా దేవుడే, దైవ కుమారుడే, లోకరక్షకుడే అని ఆ రోజు మల్కి అనే అటువంటి వ్యక్తి నమ్మాడు యేసుప్రభుని. కోపం గురించి చెప్తున్నా, కోపం మంచిది కాదు. ఈరోజు మనలో ఎవరం కూడా ఈ వాక్యాన్ని విన్న తర్వాత మళ్ళా కోపాలు పడితే ఇక అది దేవుడు సహించలేడు. కోపాలు చంపుకుందాం. కోపం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. చివరి మాట చెప్పి ముగించేస్తా. చివరి మాట ఏందో తెలుసిన? 4వ కొమ్ము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. దానియేలు 7:8. ఇది చదివి ప్రార్థన చేసుకుందాం. దానియేలు 7:8. ఏముంది? నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరుకు వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇక్కడ 4వ కొమ్ము గురించి మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది. గర్వముగా మాట్లాడే స్వరం దానికి వచ్చింది. గర్వం, కోపము ఉండొద్దు మనలో. ఇంకా చివరిగా ఏముండొద్దు అంటే గర్వము ఉండొద్దు, స్వార్థం ఉండొద్దు, నేత్రాశ, జీవపుటంబము ఇవి ఉండొద్దు. మొదటిది ఏంటిది చెప్పండి? స్వార్థం. రెండవది నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం అనేటువంటి నేత్రాశల్లో పడిపోవద్దు మనం. మూడవది కోపము, దీనివల్లనే నష్టాలు జరుగుతున్నాయి. 4వది ఇప్పుడు ఏముంది? గర్వము. ఆ కొమ్ముకి ఏముంది ఇప్పుడు? గర్వము. క్షమించరాని పాపము ఏదైనా ఉన్నదా అంటే అదేంటి? గర్వము. ఏ పాపమునైనా దేవుడు క్షమిస్తాడు, కానీ గర్విష్ఠులనైనా క్షమించడు. గర్వాంధులు అని రాసింది బైబిల్లో. గర్వాంధులు అంటే ఏంటి? గుడ్డివారు. గర్వం ఉన్నవాడు గుడ్డివాడు. గర్వాంధులు, ఆంధులు, గుడ్డివారు. ఆ గర్వం చేత వాళ్ళు గుడ్డివారు అయిపోతారు. వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో వాళ్ళకి తెలియకుండా గర్వం మహాపాపం. లూసిఫరు గర్వించిన మొదటి దూత లూసిఫరు. యెషయా గ్రంథంలో రాసి ఉంది 14వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు. లూసిఫరు, ఆకాశ నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడిపోతివి. గర్వం పడగొడుతుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18-19 వచనం చూసినట్లయితే, పడిపోవుటకు ముందు గర్వం నడుచును, నాశనానికి ముందు
గర్వం నడుచును, పడిపోవడకు ముందు అహంకారమైన మనసు నడుచును. అహంకారం ఉండకూడదు. అది మంచి పాపం, క్షమించరాని పాపం. మొదటి పాపం ఏంటంటే అహంకారం. సృష్టిలో లూసిఫర్ అనే దూత అహంకారంతోనే, గర్వంతోనే హెచ్చించుకొని మహోన్నతునితో సమానంగా చేసుకుంటా అనుకుంది. మహోన్నతుని సింహాసనం మీద కూర్చుందామని అనుకుంది. గర్వం ఎప్పుడైతే దానిలో వచ్చిందో నాటి నుంచి అది పతనం అయిపోయింది. భూమి మీద పడిపోయి దానికి ఉన్నటువంటి మహిమ పోయింది, దానికి ఉన్నటువంటి అధికారం పోయింది, దానికి ఉన్నటువంటి తేజో సుక్క నక్షత్రంలాగా ఉన్నటువంటి దగదగ మండుతున్నటువంటి ఆ లూసిఫర్ ఈరోజు నల్లటి దయ్యమైపోయాడు. మసిబొగ్గులాగా నల్ల దయ్యమయ్యాడు. ఎందుకయ్యాడు? గర్వం, అహంకారం మంచిది కాదు. చూడండి సామెతలు 29:23. ఎవని గర్వము గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. చూసారా, గర్వమేమో తగ్గించేస్తుంది, వినయమేమో ఘనతకెక్కిస్తుంది. తగ్గించుకుంటే హెచ్చించబడతావు, హెచ్చించుకుంటే తగ్గించబడతావు. ఈరోజు సంఘంలో దేవుడు నేర్పిన విషయం ఏంటంటే తగ్గించుకోవాలి. ఎదుటివారి ఎడల మనల్ని మనము తగ్గించుకోవాలి. ఒకరికంటే ఒకరిని ఘనముగా ఎంచుకోవాలి. తగ్గించుకునే స్వభావం మనలో అందరిలో, నువ్వెంత నేనెంత అనేటువంటి గర్వమైన పాపము మనలో ఉండదు. సమూయేలు గ్రంథంలో రాసి ఉంది, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. కొంతమంది గర్వపు మాటలు మాట్లాడతారు, ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడినట్టు. పనికి మాలినోనికి మాటలు ఎక్కువ, చెల్లని పైసకు గీతలు ఎక్కువ. ఏం చేస్తాం చెప్పు? ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. పనికి మాలినోనికి మాటలు ఎక్కువ, చెల్లని పైసలకు గీతలు ఎక్కువ. నేను చెల్లని పైసలు చూసినా దానికి విపరీతమైన గీతలు ఉన్నాయి. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది, నిండుకుండా తొలగదు, హెల్తీకుండా తొలుగుతుంది. మనం ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలారా, ఎన్ని తెలిసినా ఇంకా మనం నేర్చుకోవాలి, మనం తగ్గించుకోవాలి. యేసుప్రభు చెప్పిన బోధ అదే. యేసుప్రభు దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనిషి పోలికగా పుట్టి దాసుని రూపము దాల్చుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అనగా ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనెను. మనం తగ్గించుకోవద్దా? దేవుడు తగ్గించుకొని పరలోకమును దిగి వస్తే నువ్వు దిగవా? ఎత్తు చెప్పుల మీద నడుస్తావా? భుజాలు ఎగిరేసి నడుస్తావా? గర్వంగా నడుస్తావా? గర్వంగా మాట్లాడతావా? గర్వంగా ప్రవర్తిస్తావా? దేవుని బిడ్డలకు అది తగదు. దేవుని బిడ్డలు ఎట్లుండాలో తెలుసునా? హామ్ అనేది చచ్చిపోవాలి, గర్వం అనేది చచ్చిపోవాలి. పౌలు భక్తుడు అన్నాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. సేవకుల సదస్సు అవుతుంది. సేవకుల సదస్సు అవుతుంటే ఆ సేవకులకు పరిచర్య చేసేవాడు, నీళ్ళని ఛాయనిచ్చేవాడు కూడా అక్కడ ఉన్నాడు. సేవకులు అనుకుంటున్నారంట, ఎవడు పరలోకం పోతాడు, ఎవరు పరలోకం చేరుతారు అనుకుంటున్నారు. వాళ్ళ సంభాషణ. సేవకులందరూ అనుకుంటుంటే ఈ ఛాయ్ నీళ్ళు అందించే ఆ యవనస్తుడు అన్నాడంట, మైకు పట్టుకొని, నేను పోతే పోతా అన్నాడంట. సేవకులందరేమో ఎవరు పరలోకం పోతారని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే ఈ ఛాయ్ నీళ్ళు అందించే ఈ యొక్క పనివాడు మైక్ తీసుకొని నేను పోతే పోతా అన్నాడట. అప్పుడు ఈ సేవకులందరికీ కోపం వచ్చింది. ఏంట్రా, ఇంత పెద్ద బోధకులమే భయపడుతున్నాం, గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాయి, బైబిల్ అంతా
చదివి ఆరితేరిన వాళ్ళు మేమే పరలోకం ఓలు పోతారని అనుకుంటుంటే నీవు నేను పోతే పోతా అంటవా అని వాడిని పట్టుకొచ్చి మెత్తగా తన్నీరు. తంతుంటే ఆడు అన్నాడంట, అయ్యా నేను పోతాను లేదయ్యా. మరి ఏమన్నావు ఇందాక? నేను పోతే పోతా అన్నా. అదేరా మరి, అందుకే తన్నినాం నిన్ను. ఎందుకు తన్నీరయ్యా? నువ్వు పరలోకం పోతావా? నేను పోతాను లేదయ్యా. మరి ఏమన్నావురా? నేను పోతే పోతా అన్నా. అరే ఏందిరా నువ్వు అనేది? సేవకులకు లేటుగా అర్థమైందంట. సేవకులకు లేటుగా అర్థమైందంట. నేను పోతే పోతా అన్నాడు. నేను అనేటువంటి భావం, స్వభావం, మనసు అది పోతే పోతా అన్నయ్యా. నేను అనేది పోతేనే పోతా అన్నయ్యా. అట్లన్నవా? అరే మాకు తెలియలేదురా. అప్పుడు అర్థమైంది సేవకులకి, నేను పోతే పరలోకం పోతా, నేను అనేటువంటి భావం పోతే పరలోకం పోతా అనకుండా షార్ట్ కట్లో ఆడ ఏమన్నాడంటే నేను పోతే పరలోకం పోతా అని. ఈరోజు మనలో ఏం పోవాలి? నేను అనేటువంటి మనసు పోవాలి, స్వార్థం అనే మనసు పోవాలి, కోపం అనేది పోవాలి, గర్వం అనేది పోవాలి, నేత్రాశ, జీవపుటంబం, శరీరాశ అనేటువంటి దుర్గుణాలు సాతానికి సంబంధించినవి కాబట్టి అవన్నీ పోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలును చెడగొట్టిన 4 కొమ్ములు, యూద ప్రజలను చెడగొట్టిన 4 కొమ్ములు, ఈరోజు క్రైస్తవ సంఘాలను పాడు చేస్తున్నటువంటి కొమ్ములు అవే. సమాజాన్ని పాడు చేస్తున్న కొమ్ములు ఇవే. ఏంటి ఆ కొమ్ములు? స్వార్థం, స్వచిత్తం, నేను అనేటువంటి భావం, నేత్రాశ, కోపము, గర్వము అవన్నీ కూడా సాతానికి సంబంధించినవి. వీటి వల్లనే సమాజం చెడిపోతుంది. మనం ప్రార్థన చేసుకుందాం. ఇవేవి కూడా మనలో ఉండకుండా జాగ్రత్త పడదామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నెహెమీయా గ్రంథంలో 1వ అధ్యాయము 18-19 వచనంలో దేవుని ప్రజలకు విరోధముగా లేచిన 4 కొమ్ములు, ఒకటి స్వార్థము, ఒకటి నేత్రాశ, 3వది కోపము, 4వది అహంభావము. ఇవి ఏవి కూడా మాలో ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయం చేయమని, ఆత్మచేత మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృప దయచేయమని, ఈ 4 కొమ్ములలో పాపాలలో మేము పడకుండా కాపాడుమని యేసు ప్రభునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములు. ఒక పాట పాడుకొని కానుకలు సమర్పించుకుందాం. అందరం లేచి నిలబడి తీసేస్తాం.